హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కవల్. టుడే టాపిక్ వచ్చేసి మనకు తెలంగాణ గురించి తెలంగాణ జిల్లాలని స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు మనము ఏది దేశంలో ఉండే రాష్ట్రాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి తర్వాత చేద్దాం. ఓకే, ప్రస్తుతం మనకు రాబోయే నోటిఫికేషన్ అనుసరించి జిల్లాల మీద కంపల్సరీ ఫోకస్ చేస్తున్నారమ్మా. ఓకే, తెలంగాణ రాష్ట్ర జిల్లాల మీద కంపల్సరీ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే 2014 జూన్ 2వ నాటికి మొత్తం జిల్లాల సంఖ్య ఏంటంటే 10 జిల్లాలు. ఓకే, 10 జిల్లాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో మొత్తం అంతకంటే ముందు మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు అంటే 13 జిల్లాలు. 13 ప్లస్ ఇవి 10, మొత్తం 23 జిల్లాలు. ఏపీ 13 జిల్లాలు, తెలంగాణ వచ్చేసి 10 జిల్లాలు. ఓకే, మొత్తం కలిపితే మనకు 23 జిల్లాలు. అయితే విడిపోయిన తర్వాత ఏపీకి వచ్చేసి 13 జిల్లాలు, తెలంగాణకు వచ్చేసి 10 జిల్లాలు గలవు. ఆ జిల్లాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. ఇది ఎన్నో రాష్ట్రంగా ఏర్పడింది అంటే మనకు 29వ రాష్ట్రంగా ఏర్పడింది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్, 2 నిజామాబాద్, 3 కరీంనగర్, 4 వరంగల్, 5 ఖమ్మం జిల్లా, 6 నల్గొండ, 7 మెదక్ జిల్లా, 8 రంగారెడ్డి, 9 హైదరాబాద్, 10 మహబూబ్ నగర్. ఓకే, ఇవి పాత జిల్లాలు. ఓకే, అయితే 2016 అక్టోబర్ 11 అంటే విజయదశమి నాడు కొత్తగా 21 జిల్లాలు ఏర్పడేసారు. ఎవరు? కేసీఆర్, సీఎం కేసీఆర్ గారు 21 జిల్లాలు ఏర్పడంతో మొత్తము 31 జిల్లాలు అయినాయి. ఎన్నిమ్మా? 10 + 21 = 31 జిల్లాలు ఏర్పడాయి. ఆ జిల్లాలు ఏందో చూసుకున్నాం ఒకసారి. ఆదిలాబాదు, నిర్మల్, 1 ఆదిలాబాద్, 2 నిర్మల్, 3 కొమరం భీం ఆసిఫాబాద్, 4 మంచిర్యాల, 5 జగిత్యాల, 6 పెద్దపల్లి, 7 కరీంనగర్, 8 రాజన్న సిరిసిల్ల. ఓకే, 9 నిజామాబాద్ జిల్లా, 10 కామారెడ్డి, 11 మెదకు, 12 సంగారెడ్డి, 13 వికారాబాదు, 14 వచ్చేసి రంగారెడ్డి, 15 మేడ్చల్ మల్కారిగిరి, 16 హైదరాబాద్, 17 మహబూబ్ నగర్. ఓకే, 18 జోగులాంబ గద్వాల, 19 వనపర్తి, 20 నాగర్ కర్నూలు జిల్లా. ఓకే, 21 సిద్దిపేట, 22 యాదాద్రి భువనగిరి. ఓకే, 23 నల్గొండ జిల్లా, 24 సూర్యాపేట, 25 ఖమ్మం జిల్లా, 26 భద్రాద్రి కొత్తగూడెం, 27 జనగామ జిల్లా, 28 వరంగల్ అర్బను, 29 జయశంకర్ భూపాలపల్లి. సో 30 వరంగల్ రూరల్, 31 మహబూబాబాద్. అయితే ఇందులో ఒకనొకప్పుడు 100 సంవత్సరాల క్రితమే నాగర్ కర్నూలు అనేది జిల్లా ఉండేది. ఇది నాగర్ కర్నూలు అనేది జిల్లా ఉండేది, మహబూబ్ నగర్ జిల్లా కాదు. అప్పుడు 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఏం చేశాడంటే ఈ నాగర్ కర్నూలు తీసేసి హైదరాబాద్ మీదుగా వెళ్ళే రూట్లో ఉంది కాబట్టి ఆ పాలమూరును కాస్త మహబూబ్ నగర్ జిల్లాగా మార్చాడు. ఓకే, పాలమూరును మహబూబ్ నగర్ జిల్లాగా మార్చారు. ఎవరు? 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్. ఓకే, అయితే మహబూబ్ నగర్ పాత పేరు వచ్చేసి పాలమూరు, అందుకే మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దాదాపు మళ్ళా 100 సంవత్సరాల తర్వాత మనకు నాగర్ కర్నూలు అనేది జిల్లా హోదా అనేది పొందేది. ఇది కొంచెం బాగా గుర్తు పెట్టుకోండి, నాగర్ కర్నూలు అనేది జిల్లా. ఓకే, నెక్స్ట్ ఇక 2019 ఫిబ్రవరి 15న 32వ జిల్లాగా ములుగు జిల్లా, 33వ జిల్లాగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు. ఓకే, అయితే 2021 ఆగస్టు 12న వరంగల్ అర్బన్ను హన్మకొండగా మార్చారు. వరంగల్ అర్బన్ను హన్మకొండగా మార్చారు. వరంగల్ రూరల్ను వరంగల్గా పేరు మార్చారు. ఓకే, పేరు మార్చారు. ఓకే, మారిపోయింది. ఇక ఇది ఇలా మొత్తం ఎన్ని 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. అయితే జిల్లాల పరంగా చూస్తే తెలంగాణ 9వ స్థానంలో ఉంది. జిల్లాల పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 9వ స్థానంలో ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే చూడమ్మా, తెలంగాణలో పెద్ద జిల్లాలు ఏవి అంటే నల్గొండ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 3 నాగర్ కర్నూలు జిల్లా, 4 రంగారెడ్డి జిల్లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రంగారెడ్డి జిల్లా. ఇక
జిల్లాల పరంగా చిన్న జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ జిల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతున్నాం. హైదరాబాద్ జిల్లా, గ్రామాలు లేని జిల్లా, జిల్లా పరిషత్ లేని జిల్లా, అడవులు లేని జిల్లా ఏదంటే మనకు హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, గ్రామాలు లేని జిల్లా, జిల్లా పరిషత్ లేని జిల్లా, తర్వాత అడవులు లేని జిల్లా ఏదంటే మనకు హైదరాబాద్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండు, మేడ్చల్ మల్కాజ్గిరి, రెండవ చిన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి. ఓకే, ఈ జిల్లా ఉండగా ఇక అటవీ ఎక్కువ జనాభా గల జిల్లాలు ఏవి అంటే మనకు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. ఎక్కువ జనాభా పరంగా వచ్చేసి ఏది ఎక్కువ జనాభా వచ్చేసి హైదరాబాద్. రెండు వచ్చేసి ఏది మేడ్చల్ మల్కాజ్గిరి, రెండు మేడ్చల్ మల్కాజ్గిరి. సో హైదరాబాద్. ఓకే, ఎక్కువ జనాభా గల జిల్లా. ఇక తక్కువ జనాభా గల జిల్లా వచ్చేసి మనకు ములుగు, జయశంకర్, ములక్. తక్కువ జనాభా వచ్చేసి ములుగు, జయశంకర్, భూపాలపల్లి. ఇది గుర్తుపెట్టుకోండి, జనాభా పరంగా చూసుకోండి. ఓకే, సో అయితే ఇక అటవీ విస్తీర్ణం అనేది అడుగుతున్నాడు. తెలంగాణలో అటవీ విస్తీర్ణం గల జిల్లాలు ఏవి, పెద్దవేవి, చిన్నవేవి అనేది అడుగుతున్నాడు. ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం. ఒకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెము. సో రెండు వచ్చేసి మనకు ఏంటి ములుగు, మూడు నాగర్ కర్నూలు. ఓకే, ఇది చూసుకోండి. ఎక్కువ అడవులు గల జిల్లాలు వచ్చేసి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెము, రెండు ములుగు, మూడు నాగర్ కర్నూలు. ఇక తక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్. తక్కువ వచ్చేసి ఏది హైదరాబాద్, నెక్స్ట్ కరీంనగర్. ఇవి చూసుకోండి. ఆల్రెడీ హైదరాబాద్ లో అడవులు అనేవి లేవు, గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ తీసుకోండి. అడవులు లేని జిల్లా, గ్రామాలు లేని జిల్లా, జిల్లా పరిషత్ లేని జిల్లా అంటే హైదరాబాద్. హైదరాబాద్ అంటే అర్థము లయన్ సిటీ, సింహం లాంటి నగరం. హైదర్ లయను, బాద్ నగరము, హైదరాబాద్ సింహం లాంటి నగరం, హైదరాబాద్ యొక్క అర్థము. ఓకే, ఇది మనకు తెలంగాణకు సంబంధించింది అంశాలమ్మా. ఓకే, కాబట్టి నెక్స్ట్ టాపిక్ నుండి మనం ఒక్కొక్క జిల్లా అనేది విడదీసుకుంటూ వెళ్దాం. ఆ జిల్లాలో ఏమేమి ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలా. అయితే ప్రతి ఒక్క జిల్లా నుండి కంపల్సరీ ఏదో ఒక రూపంలో మనకు క్వశ్చన్ వస్తుంది, ఇది తెలంగాణ అంశాలకు సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే.